మానవుడైనటువంటి వాడు ఎవరైనా సరే, స్త్రీలు పురుషులు వయస్సు వీటితో సంబంధం లేదు, దేవతలను ప్రార్థించడానికి దేవుణ్ణి ప్రార్థించడానికి అర్హత అందరికీ ఉంటుంది. అయితే ఒకటి, మంత్ర సాధనలో కావలసిన పద్ధతులు ఆ నియమాలను అనుసరించి కొన్ని ప్రత్యేక మంత్రాలకు కొన్ని నియమాలు ఎక్కువ ఉంటాయి. అవి అనుసరించి చేయగలిగితేనే చెయ్యాలి వాటిని. ఇప్పుడు వృద్ధుడు ఉన్నాడు, అయినా ఏదో ధ్యానం చేసుకో, పంచాక్షరి చేసుకో, అష్టాక్షరి చేసుకో, నువ్వు తరిస్తావు అంటే సరే. అట్లా కాదు, నువ్వు ఎండలో ఎండుతూ వానలో మాడుతూ వానలో తడుస్తూ చేయగలడా? చేయలేడు కదా. కనుక వాళ్ళు చేయగలిగింది వాళ్ళ వయస్సును బట్టి, అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మంత్ర సాధన మార్గాన్ని ఎన్నుకోవాలి, మంత్రదేవతను ఎన్నుకోవాలి. సో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత పనుల కోసం, వాటిని సాధించడం కోసం రకరకాల మంత్రాన్ని జపించుకుంటున్నారు, తీసుకుంటున్నారు, ఉపాసిస్తున్నారు, జరుగుతుంది. ఈ లోక కళ్యాణం కోసం, ప్రపంచం కోసం ఎవరు మంత్రం చేస్తున్నారు? అది కూడా జరుగుతున్నది కదా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఆ అవసరాలు తీర్చుకోవటానికి కావలసిన మంత్రాలు చేస్తారు. మానవులలోనే కొంతమంది స్వార్థాన్ని వదులుకొని దేశం కోసం, ధర్మం కోసం తమ జీవితాలను సమర్పించినటువంటి మహాపురుషుల గురించి మనం చూస్తున్నాము. ఆ కోవలో ఉండేటువంటి వాళ్ళు మంత్ర సాధన, తపస్సు దేశం కోసం చేస్తారు. వాళ్ళు తమ తపశ్శక్తి మొత్తం దేశం కోసం ధారపోస్తారు, జాతి కోసం ధారపోస్తారు, ధర్మం కోసం ధారపోస్తారు. అలా చేసినటువంటి మహనీయుల వల్లనే మనకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, మరి మా మంచి జరుగుతున్నది అని అంటే అటువంటి మహనీయులు ఉండటం వల్లనే ఉన్నారు మన దేశంలో. అంటే ఇప్పుడు మనం రాజుల కాలం నుంచి, ఆ కాలం నుంచి రాజకీయ నాయకుల కాలంలోకి మనం వచ్చేసాము. ఇప్పుడు రాజకీయ నాయకులే రాష్ట్రాలని, దేశాన్ని, ప్రాంతాలని పరిపాలిస్తారు. ఇది ఎన్నికల సమయం కూడా. రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రతిపక్షంలో ఒకరు ఉంటారు, అధికారంలో ఉంటారు. ఎవరికి వాళ్ళు అధికారంలోకి రావాలని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి వచ్చి దర్శనం చేసుకొని మంత్రాలు తీసుకొని వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళదేమో లోక శ్రేయస్సు, సామాజికమైన ఇది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కేవలం తమ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు, బాగా ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు. మరి అప్పుడు ఈ దైవము ధర్మపక్షపాతి కదా. ధర్మానికి, దైవానికి, మంత్రానికి అనుబంధం ఉంటుంది కదా. అప్పుడు మరి దీన్ని వచ్చే ఫలితాన్ని ఎలా చూడాలి మనం? దీంట్లో ఒక చాలా సున్నితమైన అంశం ఒకటి ఉన్నది. దైవము ఎప్పుడూ ధర్మపక్షపాతే. అయితే ఆ దైవమున్న శబ్దానికి ఉన్న నిర్వచనం కష్టం. ఇప్పుడు తపస్సు చేస్తే ఎవరికైనా వాళ్ళు వరమిస్తారు, దుర్మార్గమైనా ఇస్తారు, సన్మార్గమైనా ఇస్తారు. హిరణ్యకశిపుడికి ఇచ్చారు వరాలు, రావణాసురుడికి ఇచ్చారు, రాక్షసులకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి వరాలు వాళ్ళకు? దేవతలు ధర్మబద్ధులు కదా అని మీరు అడిగితే, దేవతలు తపస్సుకు వశులు. తపస్సు చేస్తే ఇచ్చి తీరాలే. వాడు తప్పు చేస్తే తర్వాత మళ్ళీ వాళ్ళే శిక్షిస్తారు, కానీ తపస్సు చేస్తే వరం ఇచ్చి తీరాలి. అది ఆ సృష్టిలో ఉన్నటువంటి ఒక మహాధర్మం. అది కష్టపడ్డవాడు, తపస్సు చేసేవాడు, వాడు తర్వాత దేనికి వినియోగిస్తాడు అనేది తర్వాత, ముందు ఇస్తారు. కనుక ఏమిటి, ఈ వీళ్ళల్లో కోరిక గలవాళ్ళు, యోగ్యత గలవాళ్ళు జపములు చేసి, హోమములు చేసి, లేకపోతే చేయించుకొని కొన్ని పనులు సాధించుకోవటానికి ప్రయత్నించవచ్చు. అయితే దీంట్లో ఒకటి ఏమిటంటే, ఇంతకుముందు ఒక మాట అన్నాను నేను, ఒక మనిషికి ప్రయోజనం కలిగించడం వేరు, కొన్ని లక్షల మందిని వశం చేసుకోవడం వేరు. ఎలక్షన్లు అంటే లక్షల మంది వశం కావాలా. లక్షల మందిని వశం చేసుకోగలిగినటువంటి అతీత దివ్య శక్తులు కలిగినటువంటి మానవులు సామాన్యంగా తమ శక్తిని అటువంటి వాటికి ఉపయోగించరు. అసలు లోకంలో ఎక్కువ ఎట్లా ఉంటుందంటే, ఆ పార్టీ వాడు హోమాలు చేయించుకుంటాడు, ఈ పార్టీ వాడు హోమాలు చేయించుకుంటాడు. ఇద్దరు హోమాలో, యజ్ఞాలో, పూజలు చేయించుకుంటారు. దేవాలయాలకు వెళ్ళి అడుగుతారు, పెద్దవాళ్ళ దగ్గరికి, ఏదో మంత్రోపాసకులు, సిద్ధులు అన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఆశీస్సులు తీసుకుంటారు. ఏమవుతుంది అని అంటే, కంపారిటివ్ పవర్, ఎవరు ఎంత ఎక్కువ శక్తి సంపాదిస్తే వాళ్ళు గెలవచ్చు. అయితే అసలు నిర్ణయం అనేది అంతకుముందు ఒకటి జరిగి ఉంటుంది కదా. వీడు రాజ్యాధికారం పొందడానికి యోగ్యుడైన వాడు, వీడు ఎన్నాళ్ళు పరిపాలిస్తాడు అని వాడి పూర్వజన్మ కర్మ వల్ల దేవతలు నిర్ణయించి ఉంటారు కదా. ఆ ఉన్నవాడి యొక్క యోగాన్ని పోగొట్టడం అంత సులభం కాదు. అయితే లోకంలో జరుగుతుంది ఏమిటంటే, వాళ్ళు హోమాలు చేయించుకుంటారు, వీళ్ళు హోమాలు చేయించుకుంటారు. గెలిచిన వాడు గురించి మేము హోమాలు చేయటం వల్ల గెలిచారు అని వీళ్ళు చెప్పుకుంటుంటారు. అబద్ధమన్నో సుబద్ధమో అని అన్నో, ఏది ఏమిటి అనేటువంటిది మళ్ళీ ధ్యానంలో చూస్తే కానీ తెలియదు. కనుక ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి బయట ప్రపంచంలో. అదే ఒకటే సిద్ధాంతం,
కొన్ని లక్షల కోట్ల మందిని వశం చేసుకోగలిగినటువంటి శక్తి కలిగిన మహాసిద్ధుడు. వాళ్ళు తొందరగా ఇట్లాంటి వాటిల్లో ఇంటర్ఫియర్ కారు. లేకపోతే ఏదో కొంత జ్ఞానం చేస్తే కొంత పని చేస్తుంది కొంత. అంటే ఇప్పుడు రాజకీయాలు అనేవి ఒకప్పుడు వేరు, అంత మారిపోయినాయి. ఇప్పుడు అధికారము, డబ్బు, అధికారం ఏదో విధంగా మన ఉపాసన మంత్రం ద్వారా ఎలాగైనా తన అధికారంలోకి రావాలి, అతను గెలవాలని అనుకునే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అందరు మీరు అన్న మార్గంలో నడుస్తున్నారు. మరి దీనివల్ల లోకానికి ప్రయోజనం జరగాలి కదండి. అధర్మం ఉన్న వాళ్ళు వస్తే లోకానికి ప్రయోజనం దీనివల్ల ఏముండదు. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు చేసేటువంటి ధర్మాధర్మములను బట్టి లోకానికి ప్రయోజనం జరుగుతూ ఉంటుంది. రాముడు వస్తే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది, రావణుడు వస్తే ప్రయోజనం ఎక్కువ ఉండదు. కనుక ప్రయోజనం అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క మానసికమైన భావనిష్టమై ఉంటుంది. అది అందువల్ల గెలవటానికి ఎట్లా చేశాడు అనేది అట్లా ఉంచినా గెలిచిన తర్వాత వాడు ఏం చేస్తాడన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. తపస్సిద్ధులైనటువంటి రాక్షసులు దుర్మార్గాలు చేశారు, గెలిచిన తర్వాత మంచివాళ్ళు సన్మార్గాలు చేశారు, సత్కార్యాలు చేశారు. కనుక వ్యక్తులను బట్టి ఉంటుంది అధికారం. అంటే ఇప్పుడు ఇందులో ఈ సంభాషణలో మనకు అర్థమైంది యోగం ఈ రెండింటికంటే గొప్పదని. ప్రధానం దేవతలు నిర్ణయించిన యోగం. ఆ యోగం ఉన్నవాడిని బ్రేక్ చేయటం అంత సులభం కాదు. ఉన్నదో లేదో తెలియదు జనరల్గా. అందువల్ల అందరూ అన్ని రకాల చేస్తూ ఉంటారు, క్రియలన్నీ చేస్తూ ఉంటారు, ప్రక్రియలన్నీ చేస్తూ ఉంటారు. ఏది ఎట్లా అనేటువంటిది ఈశ్వర నిర్ణయం. వీళ్ళ శక్తులలో పుట్టించిన శక్తిలో ఉండేటువంటి తేడాలు. అంటే ఇప్పుడు ఎన్నికల్లో, ఈ రాజకీయ వాతావరణంలో ఎన్నికల్లో గెలవాలి అంటే ఆ గెలవాలనుకునే సంకల్పం ఉన్నవాళ్ళు ఎక్కువ మంత్రోపాసన చేసి ఎక్కువ భక్తితో శ్రద్ధగా చేయిస్తే వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అంటారు. అవకాశం ఉంది, అదే అవకాశమే కానీ గెలిచి తీరుతారని ఎవరు చెప్పలేరు. మళ్ళీ యోగం అంతే. మరి ఒకటి గెలిచి తీరుతారు, ఓడుతారు అనేటువంటిది ధ్యాన శక్తి కలిగినటువంటి వాళ్ళు చూడగలుగుతారు. ఆ చూసిన వాళ్ళు చెబితే జరుగుతుంది. మామూలుగా ఏంటంటే మంచి మాటలు చెప్పడం కోసం తప్పకుండా గెలుస్తావు, ఆ యజ్ఞం చేయి, ఈ యజ్ఞం చేయి అని చెబుతుంటారు. డాక్టర్ అలాగే చెప్తారు కదా, అది మంచి మాటలు, సంతృప్తికర వచనములు. డాక్టర్ని కలిస్తే పేషెంట్ డాక్టర్ అలాగే చెప్తాడు కదా స్వామి, అంతా బాగుంటుంది, ఏముంది సార్ తగ్గిపోతుంది, తప్పకుండా క్యూర్ అవుతుంది అని చెబుతాం. వాళ్ళకి దర్శనం వేరే అవుతుంది, దానికి ఏదో మందు ఇస్తారు. అదే ఈ మొత్తం ప్రయాణంలో నరేంద్ర మోదీ ఆయన రామాలయాన్ని అక్కడ అయోధ్యలో ఆయన అది ప్రారంభించబోయే ముందు చాలా దేవతలను దర్శనం చేసుకొని చాలా ప్రాంతాలు తిరిగి చాలా చేశారు కదా ఆయన. ఆయనలో మీకు ఒక రాజకీయ నాయకుడు దర్శనం అయ్యారు, ఆయనలో మీకు ఎవరు దర్శనం అయ్యారు? అంటే నేను రాజకీయాల గురించి మాట్లాడాను కానీ స్వామి దైవ సంబంధమైనటువంటి కార్యములు చేశాడు కనుక దేవతానుగ్రహం ఉంటుంది. తర్వాత ఇప్పుడు గోరక్ష గురించి కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది కదా స్వామి. ఇప్పుడు మనం ఆ గోవులను మన గో సంపద అనేది చాలా ముఖ్యమని, గో పూజ చాలా గొప్పదని, ఈ భారతదేశానికి గోవుకున్న అనుబంధం చాలా గొప్పదని మన సనాతన అంటున్నారు కదా. మనం గోవుల్ని ఎందుకు ఆ గో పూజ సరిగ్గా జరగట్లేదు, తిరిగి మళ్ళీ మనం ఎలా దాన్ని మనం తెచ్చుకోవాలి ఆ గో యొక్క సంరక్షణ? ఒక గో పూజ అనే కాదు, ధర్మ సంబంధమైనటువంటి అనేక మహావిశేషములు ఉన్నాయి. వాటిల్లో అది కూడా ప్రధానమైన వాటిల్లో ఒకటి. ఎందుకు చేయటం లేదంటే మిగతావి కూడా చాలా చేయటం లేదు, చేయగల వాళ్ళు చేస్తున్నారు. అయితే ఒకటి యుగధర్మం అనేది కూడా ఒకటి ఉన్నది. అయితే మార్పు వస్తున్నది అన్న ఆశ, మహనీయుల యొక్క అనుగ్రహం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది, మార్పు వస్తుంది. ఆ మార్పు కోసం, మంచి కోసం మనం తపస్సు చేయాలి, మనం కష్టపడాలి. ఇప్పుడు ఈ దేశం మనకు అన్నం పెడుతున్నది, శాంతంగా ఉండనిస్తున్నది, హాయిగా ఉండగలుగుతున్నాము అంటే దేనివల్ల ఉండగలుగుతున్నాము? దేశం సుభిక్షంగా ఉండి పరిపాలనకులు బాగా ఉంటే ప్రజలు బాగా ఉంటారు. కనుక మనం చేస్తున్న తపస్సులో, సాధనలో కొంత భాగం అది లోకక్షేమం కోసం సమర్పించాలి. ప్రాచీన కాలంలో ప్రతి వ్యక్తి అలానే సమర్పించేవాడు. లోకా సమస్తా సుఖినో భవంతు. నువ్వు పూజ చేసిన తర్వాత ప్రతివాడు చెప్పేది ఏమిటి అని అంటే లోకమంతా సుఖంగా ఉండాలి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశేయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. ఇట్లా దేశం తపస్సు చేసి, జపం చేసి, ఇంట్లో పూజ చేసి, వ్రతం చేసి, అన్ని వ్రతం చేసి, సంకల్పం చెప్పి చేసిన తర్వాత కూడా చివరికి చెప్పేది ఏమిటి అని అంటే ప్రజలంతా సుఖంగా ఉండాలి అని అంటే ఈ వ్యక్తి చేసినటువంటి పూజలో, జపంలో కొంత భాగాన్ని దేశం కోసం సమర్పించటం అనేటువంటిది ఋషులు మనకు అలవాటు చేశారు. ఆ అలవాటు బాగా కొనసాగి దేశం కోసం ఇంకా ఎక్కువ శక్తి సమర్పించడం జరిగిన నాడు మంచి ఇంకా జరుగుతుంది. యోగం గొప్పదన్న, అన్నిటికంటే యోగం ఉండాలి, యోగం గొప్పదన్నారు కదా.
ఆ యోగం రావాలంటే మళ్ళీ తపస్సు చేయాలి. తపస్సు చేయాలి కదా, అది ఒకదానికి ఒకటానికి అనుబంధం అనుబంధాలు ఉన్న అంశం కదా స్వామి. ఇప్పుడు మామూలుగా దశమహావిద్యలు అంటారు. దశమహావిద్యలు అనగానే అలాగే ప్రత్యంగిర అమ్మవారు తారా అంటారు. చిన్నమస్తా భైరవి బగళాముఖి ధూమావతి చ మాతంగి షోడశి భువనేశ్వరి కమలాత్మిక, ఇవి దశమహావిద్యలు. ప్రత్యంగిరం ఇంకో మరొక దేవత.